మురికివాడల్లో పుట్టి పెరిగిందా అమ్మాయి. కానీ ఆమె లక్ష్యాలు మాత్రం పెద్దవి. తండ్రి ఆటో డ్రైవర్ అయినా అమెరికాలో చదువుకోవాలని కలలు కంది. కష్టపడి ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో సీటు సంపాదించి సుస్థిరాభివృద్ధిలో ఎంఎస్ పట్టా అందుకుంది. సమాజంలో మార్పు తెచ్చే రంగాలలో పనిచేసేందుకు సిద్ధమైంది. పట్టుదల ఉంటే ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాదని అంటోంది మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ప్రణాళి. కలలు అందరూ కంటారు, కాని కొందరే నిజం చేసుకుంటారు. అప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఏం జరిగినా సరే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్లిన వాళ్లనే విజయం వరిస్తుంది. అడుగడుగున అభిమానం దక్కుతుంది. అలాంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఓ యువతి కథ ఇది. ఈమె పేరు ప్రణాళి బన్సోడ్. ఊరు మహారాష్ట్రలోని అమరావతి. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యనే అత్యంత గొప్ప సంపాదనగా భావించాడు. ముగ్గురు పిల్లల్ని బాగా చదివించాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అమ్మాయి అబ్బాయి అంటూ తేడా లేకుండా సమాన అవకాశాలు కల్పించాడు. ఈ ప్రోత్సాహం వల్ల కుమార్తె ప్రణాళి అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విశ్వవిద్యాలయంలో చదివి कुटुंबंతో पाटू अमरावती जिल्हाకు పేరు తెచ్చింది. माझं फायनान्शियल बॅकग्राऊंड जे होतं ते इतकं विशेष नव्हतं आणि आम्हाला खूप त्रास गेलेला आहे. माझ्या मम्मी पप्पांनी खूप मेहनत केली आणि ते ऑटो ड्रायव्हरच आहेत आणि माझी मम्मीसुद्धा एक हाऊसवाईफ आहे आणि आमच्याकडे इतका पैसा नव्हता की आम्ही अफोर्ड करू शकत होतो कुठलंही अब्रोडमध्ये जायचं शिक्षण. कोलंबिया विद्यापीठामध्ये जाऊन तिथे शिक्षण घेणं हे माझं आधीपासूनचं स्वप्न होतं आणि ते मला कसंही करून पूर्ण करायचं होतं. त्यामुळे मी मेहनत करून पहिले माझ्याकडे पैसे नसताना मी मेहनत करून जॉब केली 4 वर्ष. थोडे फार सेफ केलेत पैसे आणि नंतर मी ॲप्लिकेशन करायला सुरुवात केली. US मध्ये जेव्हा तुम्ही शिक्षण करता त्या ठिकाणी तुम्हाला काहीतरी बॅकअप लागतो. तुमचे रिलेटिव्स तिथे असायला पाहिजेत, फ्रेंड्स असायला पाहिजेत, कारण तुमच्या आजूबाजूला तुम्हाला तसेच लोक मिळतात की जिथे तुम्हाला बॅकअप असलेले लोक तुम्हाला दिसतील. बट असं नसताना सुद्धा तुम्ही ह्या सर्व गोष्टी సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ కरू शकता. మురికివాడల్లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి చదువంటే ప్రాణం. ఉన్నత విద్య అభ్యసించి తమ ప్రాంతాల్లో మార్పు తేవాలని అనుకుంది. చదువుకోవడానికి అవకాశాలు కల్పించడంతో పాటు నీటి కొరత సమస్యను తీర్చాలని నిర్ణయించుకుంది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మరీ డబ్బులు దాచుకుంది. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో సీటు సంపాదించింది. కష్టపడి చదివి సస్టైనబుల్ డెవలప్మెంట్లో मास्टर्स डिग्री पूर्ती చేసింది. फर्स्ट ऑफ ऑल मला असं वाटतंय की ज्या सेक्टरमध्ये मी गेलेली आहे त्याच सेक्टरमध्ये बाकीच्यांना इंटरेस्ट आहे की नाही आहे ते त्यांना पहिले बघायला लागेल. अदरवाईज आवश्यक नाही आहे की एन्व्हायरमेंट, क्लायमेट किंवा सस्टेनेबिलिटीमध्येच सर्वजण गेले पाहिजेत म्हणून. त्यांनी फर्स्ट ऑफ ऑल त्यांचे इंटरेस्ट जिथे आहेत त्या बाबतीत त्यांनी युनिव्हर्सिटी शोधल्या पाहिजेत आणि त्यांचे जे पर्टिक्युलर कोर्सेस आहेत ते शोधले पाहिजेत आणि त्यानंतर मग त्यांच्यासाठी मार्ग ओपन होते. सर्वजण होते, कम्युनिटीसुद्धा होती मदत करण्यासाठी आणि माझ्याकडे काही सेव्हिंग्ज होती. त्यामुळे मी करू शकली आणि तिथे गेल्याच्या नंतर सुद्धा मी इंटर्नशिप्स, टीएशिप्स वगैरे बघितल्या. त्यामुळे मी सगळं माझं रेंट, ग्रॉसरी आणि या सगळ्या गोष्टी मॅनेज करू शकली. ज्यामुळे मी फेलोशिप पण मिळवू शकली. ते सगळं मिक्स అండ్ మ్యాచ్ करून मी मॅनेज केलं. అమెరికాకు వెళ్లినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయని అంటోంది ప్రణాళి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా కోర్సు పూర్తి చేసింది. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, సమాజంలో మార్పు తెచ్చే రంగాలలో పనిచేయడమే తన లక్ష్యమంటోంది ప్రణాళి. తల్లిదండ్రుల త్యాగం, కృషి వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతోంది. అసాధ్యమనుకునే లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన ప్రణాళి నేటి యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.